ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎదుటి వ్యక్తి నన్ను ద్వేషించకూడదు, నన్ను ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి. ప్రేమ కన్నా కన్సర్న్ కన్నా ఐడెంటిటీ క్రైసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఒక మనిషి జీవితంలో అత్యంత కావచ్చు అతి ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటారు? ఈ ప్రపంచంలో గొప్ప శత్రువు నీకు ఎవరు అంటే నువ్వే. కొంతమంది మనుషులకి ఏంటంటే ఏదైనా థింగ్స్ అంటే లైక్ షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ జీవితంలో ప్లేస్ ద మెయిన్ రోల్. జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ టు షేర్ విత్ సమ్వన్ అబౌట్ అవర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. అంటే డిపెండెన్సీ అనేది మనిషి జీవితంలో ఉండకూడదు. ఎవరు అనే క్వశ్చన్ కాకుండా ఏమిటి అనే క్వశ్చన్కి వెళ్ళమంటున్నాను, అంటే నాన్ హ్యూమన్స్ అంటున్నాను నేను. సో చాలా మంది మధ్యకాలంలో బోర్ కొట్టేస్తుందిరా, ఎక్కడికైనా వెళ్దాము, సో ఫీలింగ్ బోర్డ్ అని చెప్పేసి అని అంటారు. నాకు షూస్ లేవని ఏడ్చాను ఎంతవరకు అంటే కాళ్ళు లేని వ్యక్తి నాకు కనిపించేంత వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ గురించి కనుక మనం విన్నట్లయితే ఎప్పుడు ఒకటే జనరల్ అంటే అబ్బాయి కావచ్చు ఇటు అమ్మాయి కావచ్చు ఒకటే ఏంటి అంటే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళని ద్వేషిస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి అని ఫీల్ అవుతారు. వాళ్ళని నేను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, ఈ కంటే నన్ను అర్థం చేసుకోవచ్చు కదా, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. అంటే ఎదుటి వ్యక్తి నన్ను ద్వేషించకూడదు, నన్ను ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవడం ఆ రకంగా ప్రయత్నించడం అనేది కరెక్టేనా? నేనైతే కరెక్ట్ కాదంటానండి. ఓకే. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోనప్పుడు మాత్రమే, మన మీద మనకి గౌరవం లేనప్పుడు మాత్రమే, ఓకే, మన ఫ్రెండ్షిప్ మనకే, మన యొక్క మన 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 ప్రెజెన్స్ మనకే ఆనందం ఇవ్వనప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడతాం, ఇతరుల యొక్క ప్రెజెన్స్ మీద ఆధారపడతాం, ఇతరులతోటి మన యొక్క రిలేషన్షిప్ మీద ఆధారపడతాం, ఇతరులు ఇచ్చే ఎనర్జీ మీద ఆధారపడతాం, ఇతరుల యొక్క ఏమంటామంటే మన ఎమోషన్స్కి వెంటిలేషన్గా వాళ్ళని తీసుకుని ఆధారపడతాం. కానీ బేసికల్గా మాత్రం నేనైతే ఏమంటానంటే ఈ ప్రపంచంలో నీకు నువ్వే కనుక ఫ్రెండ్ అయితే, నీకు నువ్వే కనుక లవర్, ప్రేమికుడు లేదా ప్రేమికురాలైతే నాకు తెలిసి ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ సౌజన్య గారు మనందరం హ్యూమన్ బీయింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఉండవుగా, అస్సలు ఉండదుగా. అందులోని ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎమోషనల్లీ చాలా వీక్ ఉంటున్నారు. అరే వాడు నాతో ఫ్రెండ్స్లో కూడా అంటే రిలేషన్షిప్ అనే కాదు, అంటే లైక్ పార్ట్నర్తోనే కాకుండా అడే వాడు నాతో మాట్లాడట్లేదురా, అంటే ఈ అమ్మాయి నాతో మాట్లాడదని అమ్మాయి ఇట్లా ఒకరికొకరు ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వడం గల కారణం ఏంటంటే ఒకటేమో ఈగో, అంటే మనల్ని గుర్తించడం లేదనే ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఉంటుంది. నన్ను గుర్తించాలి, ఓకే, నన్ను నన్ను నువ్వు ఇప్పుడు మొన్నటి వరకు గుర్తించావు, ఇప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసి నన్ను గుర్తించట్లేదు, అప్పుడు ఏమవుతుంది, నా ఈగో హర్ట్ అయింది. అందుకని ఇక్కడ ప్రేమ కన్నా కన్సర్న్ కన్నా ఐడెంటిటీ క్రైసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. అందుకని మనం ఏం చేస్తున్నాం, నన్ను గుర్తించట్లేదు, నన్ను ఎందుకు గుర్తించట్లేదు, నన్ను చూడు, నాతో మాట్లాడు అనే ఒకనొక పొసెసివ్నెస్లోకి అన్నెసర్లీ వెళ్తున్నాడు హ్యూమన్ బీయింగ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అందుకే నేను కొత్త ఫ్రెండ్స్ వచ్చారులే నాతో ఎందుకు మాట్లాడతావు, కొత్త ఫ్రెండ్స్ వచ్చారులే నాతో మాట్లాడలేదు. యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను ఏమంటానంటే లో లెవెల్ ఆఫ్ పర్సనాలిటీకి చిహ్నాలంటాను నేను. మీకు ఎప్పుడన్నా హై లెవెల్ ఆఫ్ పర్సనాలిటీస్ చూస్తే కనుక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సినిమా ఉంది, ఐ థింక్ స్వయంవరం ఏదో ఒక సినిమా ఉంది, హీరో వేణు, హీరోయిన్ పెళ్లిపేటల మించి ఎవరితో వెళ్ళిపోతుంది, హీరోయిన్ కావచ్చు ఆ పెళ్లి కూతురు కావచ్చు, వెళ్ళిపోయినప్పుడు ఏదో వీడియో మామూలు క్యాజువల్గా ఒక పాన్ షాప్కి వచ్చి సిగరెట్ దమ్ము కొడదామని వస్తాడు. అప్పుడు ఎరా నీ గురించి ఇలా అనుకుంటున్నారు అందరూ అనేది చెప్తారు పక్క వాళ్ళు. అప్పుడు అరే ఆమె నన్ను ప్రేమించకపోతే ఆమె సమస్య కదా, వాడు నన్ను ఇష్టపడకపోవడం అనేది వాడి సమస్య కదా, నా సమస్య కాదు కదా, నేనెందుకు బాధపడాలి.
మనద్దరం ఇక్కడ కూర్చుని కనుక ఏ చంద్రబాబు నాయుడు ఇంకొకరినో కనుక తిట్టుకుంటూ కూర్చుంటే కనుక ఆయన అక్కడ కూర్చుని బాధపడ్డే కదా. నువ్వు ఎప్పుడైతే విమానం ఎక్కారా మీరు, ఎక్కినప్పుడు చెట్లు, బిల్డింగ్లు, పక్క విమానాలు ఇవన్నీ చాలా గ్లేరింగ్గా కనిపిస్తాయి, లేదా వాటి స్థానంలో కనిపిస్తాయి. క్రమంగా కనుక విమానం గాల్లోకి వెళ్ళడం మొదలు పెడితే పైకి వెళ్ళే కొద్దీ, ఐ రిపీట్ దట్ వర్డ్, పైకి వెళ్ళే కొద్దీ ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అవును, జీవితంలో పైకి వెళుతున్న కొద్దీ నువ్వనుకుంటున్న పెద్ద సమస్యలన్నీ చిన్నవి. ఆ పైకి వెళ్ళడం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ అన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఏజ్, స్టేజ్ ఇవన్నీ వస్తాయి. రెండవది ఏంటంటే మెంటల్, అంటే మనం డబ్బు సంపాదించుకునో, కాస్త జాబ్ సంపాదించుకునో, కాస్త ఇల్లు కట్టుకునో, కాస్త కార్లు కొనుక్కొనో ఈ స్టేజ్కి వెళ్తూ ఉంటే, అంటే మెటీరియలిస్టిక్గా కనుక మనం గెయిన్ సంపాదిస్తుంటే మనకు కొన్ని ఎమోషన్స్ తగ్గిపోతాయి. అసూయపడడం, ద్వేషించడం, చిన్న చిన్న వాటి కంగారు పడిపోవడం లాంటివి తగ్గుతాయి. జాబ్ లేనివాడికి జాబ్ ఉన్నవాడికి తేడాదే. జాబ్ లేనివాడు రేపటి రోజున 10 రూపాయలు లేకపోతే ఎలా అని బాధపడుతుంటాడు. జాబ్ ఉన్నవాడు 10 రూపాయలు ఉంటాయి కాబట్టి దాని గురించి బాధపడ్డు. రెండోది మెంటల్గా, అంటే మానసికంగా ఎదగడం. మూడవది స్పిరిచువల్గా ఎదగడం. ఈ మూడవది కూడా ఎదిగిన వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అందులో ఎదగడం అంటే ఇందాని చెప్పిన విమానం ఉదాహరణలో ఎదగడం అంటే నా దృష్టిలో ఈ 3 అని. ఓకే, ఈ 3 సరిసమానంగా ఉండాలి. సరిసమానంగా మొదట్లో ఫిజికల్ ఉండాలండి, అంటే మెటీరియలిస్టిక్. 30 ఏళ్ల వరకు అనుకోండి, 35 ఏళ్ల వరకు అనుకోండి, 50 ఏళ్ల వరకునేమో మానసికంగా ఉండాలి, 50 దాటితే స్పిరిచువల్గా ఉండాలి. అంటే మొదటి 2 ఉంటూ, అంటే 30 ఇయర్స్ నుంచి కూడా స్పిరిచువల్ గా కూడా ఉండొచ్చేమో కదా. స్పిరిచువల్ ఉండేమి ఏజ్ గురించి కాదు, కేవలం మన యొక్క అప్రోచ్ గురించి అంతే. అంటే మెటీరియలిస్టిక్ అంటే 20లోను 30లోను వైరాగ్యం వచ్చి బైరాగ్యులు ఎందుకు కలిసిపోవాలి? అంటే స్పిరిచువల్ గా ఉంటే వైరాగ్యం అని కూడా సమ్ టైమ్స్ మనం చెప్పలేము కాబట్టి చెప్పలేము. బట్ ఎంత కాదనుకున్నా స్పిరిచువల్ గివ్స్ యూ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్ కాబట్టి సమ్ టైమ్స్ యూ మే లూజ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే నేను మాట్లాడుతుంది మనం అనుకుంటున్న మెటీరియల్ ఎనర్జీ. ఓకే, సో యూ సెడ్ అబౌట్ అరౌండ్ 30 years మెటీరియలిస్టిక్ అన్నారు. నవ్ ఇట్ ఈస్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మెటీరియలిస్టిక్కే ఉన్నాయి. మనుషులతో ఉండేదానికంటే, స్పెండ్ చేసేదానికంటే వస్తువులతో మనుషులు స్పెండ్ చేయడం, వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకే రిలేషన్షిప్ గురించి బ్రేకప్స్ అని కానీ చాలా ఎక్కువ వింటున్నాం. మనస్పర్ధలు, గ్యాప్స్ రావడము, సెపరేట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమంటే ఇప్పుడు మనం మెటీరియలిస్టిక్ అన్నప్పుడు దేనికి ఇస్తున్నాం అన్నది పాయింట్. ఓకే, సెల్ ఫోన్. మనం సెల్ ఫోన్ లేకుండా బతకలేం. ఛార్జింగ్ లేదు అంటే ఆ మనిషికి మనకి అయిపోతాడు. అందుకని మన జీవితంలో అత్యంత కీలకమైన వస్తువుల్లో ఒకటి సెల్ ఫోన్. ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ లేస్తూనే దాన్ని పట్టుకుంటాం, రాత్రి దాన్ని ఛార్జ్ పెడతాం, లేదా పక్కన పెడతాం. కానీ పెట్టుకోవాలి. ఈవెన్ కొంతమంది అయితే పిల్లో కింద కూడా పెట్టుకుంటారు. అవును. ఓకే, అది లేదా టేబుల్ పక్కన, బెడ్రూమ్లో. మీరు చెప్పింది కరెక్ట్, పిల్లో కింద పెట్టుకుంటారు. నేను చాలా మందిని చూసా. లేదా బెడ్ పక్కన. అలాగే మన జీవితాల్లో ఇంట్లో ఉండే వస్తువులు, కారు లాంటి వస్తువులు, ఈవెన్ ఆర్నమెంట్స్, ఈవెన్ డ్రెస్సెస్, వీ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్. తప్పు కాదు. జీవితంలో ఇది తప్పు, ఇది ఒప్పు ఎప్పుడు ఉండదండి. అవునా? ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. కానీ దాని యొక్క సిచ్యుయేషన్ బట్టి, లేదా దాని యొక్క కాంటెక్స్ట్ని బట్టి దాని యొక్క రిలవెన్స్ మారుతుంది. అందుని ఇది తప్పు, ఇది ఒప్పు అనేది ఉండదు. మీకు చాలా నేను రెగ్యులర్గా సరదాగా చెప్పే ఉదాహరణ, ఒక బౌల్ ఉందండి, అందులో పదార్థం ఉంది, నేను ఉప్పు వేసాను, దాని రుచి పెరుగుతుందా తగ్గుతుందా? అది పదార్థం బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది కనుక పప్పు అయితేనేమో రుచి పెరుగుతుంది, అదేమో పాలు అయితేనేమో విరిగిపోతుంది. ఆల్రెడీ మళ్ళీ పప్పులో ఆల్రెడీ ఉప్పు ఉన్నప్పుడు మరి మీరు ఇంకో రకంగా ఉంటుంది. అందుకని నేనేదైనా ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు దాని ఆన్సర్ చెప్పడానికి నా ముందు యు ఆర్ టేకింగ్ సమ్ ఇన్పుట్స్. అది అందులో ఏముందో చెప్పండి, అందులో ఆల్రెడీ పప్పు వేసారా, పప్పులో మళ్ళీ ఉప్పు వేసారా, ఉప్పులో మళ్ళీ ఇంకే వేసారు, యు ఆర్ ఆస్కింగ్ కదా. లైఫ్లో కూడా ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్ అంటాను నేను.
అందుకే ఏది తప్పు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఒక ఆయన కత్తి పట్టుకున్నాడండి, నేను నా కళ్ళతో చూశాను. కత్తి పట్టుకున్నాడు ఆయన. చాలా మీరు తప్పు మీరు చెప్పాలి. యాక్చువల్గా కత్తితో పెట్టి కోసాడండి అవతల వ్యక్తిని. అది తప్పు మీరు చెప్పండి. అవతల వ్యక్తిని కోసేసాడు తప్పు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది, ఏం జరిగినా పోయి ఏం జరిగినా తప్పు కదా. అంటే మనిషిని చంపడం అనేది తప్పనే అనుకుంటాను. కోసాడు అంతే, చచ్చిపోలేదు తప్ప సౌజన్య. అంటే కొయ్యడం తప్పే కదండి. ఎంత తప్పు ఏం చేసినా, ఎంత హర్ట్ చేసినా మానసికంగా ఒక మనిషిని ఆ రకంగా హర్ట్ చేయడం అనేది తప్పే కదా కదా అకార్డింగ్ టు మీ. అదే కానీ నేనేమంటానంటే కోసిన ఆయన పేరు డాక్టర్ గారు, కోయబడ్డవాడు పేషెంట్, ద సిచ్యుయేషన్ సర్జరీ. అందుకు ఇందాక ఏమన్నా నేను క్వశ్చన్స్, అందుకు మనం అందరం ఏం చేస్తాం చూద్దాం. సౌజన్య నీకు తెలిసిన ఇందాకన ఆయన ఏమన్నారు నీ గురించి అన్న వెంటనే మనం రెస్పాండ్ అయిపోతాం, రియాక్ట్ అయిపోతాం. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అలా దేనికి రెస్పాండ్ అవ్వని ఒకే వ్యక్తి ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ. మినహాయిస్తే అవునా అలా అన్నారా, ఎప్పుడన్నారు, ఈ స్టార్ట్. అప్పుడు నేనే ఉంటానంటే ఆస్ క్వశ్చన్స్, ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు, ఎవరితో అన్నారు, ఏమనన్నారు. 5W1H గుర్తుంటే చాలు. హూ, వెన్, వాట్, వై, వేర్, హౌ. ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎవరితో అన్నారు, ఎక్కడన్నారు, ఎలా అన్నారు, ఎందుకన్నారు. ఇన్ని క్వశ్చన్స్ చేస్తే మీరు ఏమో తెలుసునండి, పేషెన్స్ పొందుతారు. యు ఆర్ గెటింగ్ సహనంతో పాటు ఓర్పుతో పాటు నేర్పుతో పాటు ఆలోచించడం ఎప్పుడైతే జరిగిందో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అర్థం చేసుకోవడం ఎప్పుడైతే జరిగిందో కమ్యూనికేట్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు సౌజన్య నువ్వు అలా అన్నావట అనో, లేకపోతే ఇంకొకరితో నువ్వు ఇలా అన్నావట అనో, వీఆర్ స్టార్టింగ్ కమ్యూనికేషన్. ఈ భూప్రపంచంలో అన్ని గొడవలకి మూల కారణం ఒకటే, నాన్ కమ్యూనికేషన్. సరిగ్గా చెప్పకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం. ఓకే, అది ప్రభుత్వాలు మొదలుకొని. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టేటప్పుడు ప్రజలకి చాలా అందంగా వివరిస్తే ప్రజలు ఎందుకు ప్రజలు కమ్యూనికేట్ చేస్తే ప్రజలు ఎందుకు ఆదుర్దా పడిపోతారు, ప్రజలు ఎందుకు కంగారు పడిపోతారు. భార్యకి భర్త కమ్యూనికేట్ చేస్తే నేను ఇవాళ ఇదిగో ఇట్లా, మొన్న ఎప్పుడు అప్పుడు అట్లా, నలుగురిలోనూ నువ్వు నన్ను హర్ట్ చేసావు గుర్తుందా, ఇకపై చెయ్యకు, హర్ట్ చేసావు నువ్వు లోపల బాధపడిపోవడం ఎందుకు. అవును, బయటికి చెప్పాలి కదా, నేను హర్ట్ అయ్యాను పలానా విషయాల్లో, నేను హర్ట్ అయ్యి చెప్తా అయిపోతుంది. అందుకని భార్యాభర్తలైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రజలైనా, ఎంప్లాయర్ అయినా, ఎంప్లాయీ అయినా, పని మనిషి అయినా, ఎవరైనా, టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎవరైనా జీవితంలో కమ్యూనికేటెడ్. ఓకే, ఇందాకలో మీరు ఒకటి అన్నారు, ఎవరైనా మీ గురించి పలానా వ్యక్తి మీ గురించి ఇలా అన్నప్పుడు క్వశ్చన్ చేయాలి అని. సమ్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ అన్నాడా, అయితే అన్న ఇప్పుడు ఏమైంది అని ఇగ్నోర్ చేస్తా, అది ఎంతవరకు కరెక్ట్. అది మెచ్యూరిటీ లెవెల్కి పీక్స్. అది మెచ్యూరిటీ లెవెల్ పీక్స్. నా గురించి అనుకుంటే అది వాడి సమస్య కదా. యాక్చువల్లీ నేను అదే చేస్తా, అన్నాడా ఓకే అన్న ఇప్పుడు ఏమైంది, వాడి సమస్య అది. యాక్చువల్లీ నేను ఇగ్నోర్ చేస్తా వాటిని, అందుకే నేను డౌట్ వచ్చి అడిగా. అంటే నేను అడిగి తెలుసుకోవాలా, ఎందుకన్నారు, ఎవరన్నారు, ఏమన్నారు అని నాకు డౌట్ వచ్చింది. సో నేను ఇగ్నోర్ చేస్తా అనుకోని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఓకే, మన లోపల కనుక ఒక జడ్జి ఉంటే, న్యాయ నిర్ణేత, న్యాయమూర్తి ఉంటే, న్యాయ దేవత ఉంటే, అప్పుడు యూ కెన్ ఇగ్నోర్ మోర్. అంటే నా పట్ల నాకు తెలియాలి, వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ షుడ్ నో. ఓకే, నేనేంటి నాకు తెలుసు, నాకు తెలియాలి. ఆ తెలియడం అనేది జడ్జిమెంటల్గా, అంటే జడ్జిమెంటల్ అంటే ధర్మబద్ధంగా ఉండాలి. అవతల వ్యక్తి అన్నది రైటో రాంగో నాలో ఒకటి చెప్పగలిగి ఉండాలి. ఏదైనా సరే నేను రైటే అన్నది మూర్ఖత్వం అవుతుంది. అది జంతువులు చేసే పని. జంతువుకి మనిషి తేడా ఉండాలి. అందుకని జంతువులకి లెర్నింగ్ ఉండదు, అవును, నేర్చుకోవడం ఉండదు. నిన్నటి ఘటనలోంచి కొత్తది నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ రేపటికి ప్రయాణం చేసేవాడు మనిషి. అందులో కోవిడ్ టైంలో ప్రపంచమంతా పాజ్ బటన్ నొక్కింది, కానీ పాజ్ బటన్లో నుండి పోలేదు. పాజ్ బటన్ నొక్కి తెలుసుకుని దాని యొక్క మూలాలు కనుక్కొని మెడిసిన్స్ తెచ్చుకుని యాంటీబయాటిక్స్ సంపాదించుకుని వీలైతే దానికేమో వ్యాక్సినేషన్ కనుక్కొని వి కేమ్ అవుట్. నేనైతే ఏమంటానంటే జీవితంలో రిలేషన్షిప్లో
జాబుల్లో ప్రతి చోట దేర్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం దట్ ఈస్ కాల్డ్ కరోనా టైం. కరోనా అంటే అర్థం చేసిన మీకు, మామూలుగా సరదాగా చెప్తున్నాను, హిందీలో కరోనా అంటే చెయ్యొద్దు అని, కరోనా. ఓకే, అందుకని అప్పుడప్పుడు చెయ్యొద్దంటే ఆగుదాం, ఆలోచిద్దాం, తెలుసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం, నా తప్పు ఏదైనా ఉందని అర్థం చేసుకుందాం, తప్పు అయితే సారీ చెబుదాం, తప్పు కాకపోతే నిలబడదాం, ఆత్మవిశ్వాసంతో నిలబడదాం, అహంకారంతో కాదు. ఓకే, సో అంటే ఎదుటి వ్యక్తి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను దూరం పెడుతున్నాడు అని అన్నది, అది ఏదైతే ఆలోచన ఉందో అది కరోనా అన్నమాట. అంతే, ఏదైనా కరోనా, ఆ టైం వచ్చినప్పుడు ఆగంతే. ఓకే, సో రెస్పాండ్ అయిపోయి, రియాక్ట్ అయిపోయి, కంగారు పడిపోయి, ఎమోషన్ అయిపోయి, కళ్ళలో నీళ్లు పెట్టేసుకుని నా బతికింతే అని ఏడవద్దు, వాడు ఏడిపించద్దు. వాడు నాతో మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు, నాకు టైం స్పెండ్ చేయట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, ఈ కైండ్ ఆఫ్ వస్తే అవన్నీ ఆలోచించద్దు. ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఒకప్పుడు ఇచ్చే టైము ఇవాళ ఇవ్వట్లేదు అంటారు కదా, దాన్ని ఇచ్చే సమాధానం అంటే అప్పుడు ఆడు బేవారసుగాడు ఇచ్చే టైము ఇప్పుడు కాస్త ఆడి జీవితంలో బుర్ర ఎదిగింది, ఇవ్వట్లేదు, నా వల్ల వాడు ఎదిగాడు కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్పగలిగిన అమ్మాయి గొప్ప అమ్మాయి, అది వైస్ వర్సా. ఓకే, ఎవరైనా కావచ్చు. సో అప్పుడు ఇవ్వట్లేదు అన్నప్పుడు మనం గ్రేట్ ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో అలాగే ఇంకొకటి, అంటే రిలేషన్ అవ్వచ్చు, పర్సన్ టు పర్సన్ అవ్వచ్చు, శత్రువులు, ఎనిమీస్ ఆర్ వెరీ కామన్. ఆబ్వియస్లీ తెలుసో తెలియకో పక్కనే ఉంటారు కొంతమంది ఎనిమీస్ అయితే. ఖచ్చితంగా ఉంటారు. సో అసలు ఒక మనిషి జీవితంలో అత్యంత కావచ్చు, అతి ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటారు? 3 రకాలు శత్రువుల్లో, మళ్ళీ 3 రకాలు. 3 రకాలు. 3వ రకం మీరు చెప్పండి, మొదటి 2 నేను చెప్తా. మొదటి రకం ఎనిమి. ఓకే, ఎనిమి అన్నప్పుడు వాడు ఆల్రెడీ మనకి నోటెడ్, తెలిసిన, ఆల్రెడీ ఎగ్జిబిట్ అయిన ఎనిమి. మన జీవితంలో మరి మనలాంటి వాళ్ళకి పెద్దగా ఎనిమిస్ ఉండకపోవచ్చు, బట్ ఉన్నంతలో అంటే అవతల వ్యక్తిని ఒక శత్రువే అని అర్థమవుతుంది. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పమంటారా? ఈ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి ఉన్న శత్రుత్వం లాగా, ఓకే, ఈ లీడర్కి ఉన్న శత్రుత్వం లాగా. జీవితంలో శత్రుత్వం అనేది తెలిసిన శత్రువు నా ఉద్దేశం. తెలిసిన శత్రువు ఎనిమి, నోన్ ఎనిమి. రెండో వాడు ప్రతికూల మిత్రుడు అని తెలుగులో పదం ఉంటుంది. వాడు ఫ్రెండే కానీ ఫ్రెండ్ కాదు. ఓకే, వాడు మనతో మాట్లాడుతుంటాడు కానీ దెబ్బేస్తాడు. వాడు మనల్ని పొగుడుతూ ఉంటాడు కానీ కాళ్ళు పట్ల లాగేస్తాడు. వాడు మనల్ని చప్పట్లు కొడుతున్నట్టుగా అనిపిస్తాడు, అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాడు, కానీ ఎప్పుడు టైం వస్తుందని చూస్తాడు. వాడు పాములాగా మనం ఊదుతున్న నాదస్వరాన్ని ఊగుతాడు, కానీ మన నాదస్వరం మనం ఆపేసిన రోజున కాటు వేస్తాడు. వాడు స్నేహితుడే కానీ హితుడు కాడు. ఈజ్ నాట్ వెల్ విషర్, ఎవరైనా సరే. సో అలాంటి వాళ్ళు ఉంటారు జీవితంలో. సో మొదటిది, ఈ నాకు శత్రువురా అని తెలిసినోడితో యుద్ధం చేయడం ఈజీ. అవును, వీడు శత్రువో కదా అర్థం కాదు, తెలియడం కష్టం. మీరు ఎప్పుడైనా పాత థ్రిల్లర్ సినిమాలు చూస్తే, అవే కళ్ళు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఒక మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది కనుక్కోవడం అనేది యాక్చువల్ సినిమా అంతా. అవును, మనందరము అరే ఈడు చేసి ఉండొచ్చురా, ఈడు విలన్ కాబట్టి చేసి ఉండొచ్చురా, ఈడు ఇక్కడ ఏదో మచ్చ ఉంది కాబట్టి చేసి ఉండొచ్చురా, ఈడు ఇలా ఉన్నాడు ఏవో అనుకుంటాం కదా. అసలు వాడై ఉండడు. చివరికి ఎవరై ఉంటాడు? ఆ ఇంట్లో ఏదో చాలా ఏదో అమాయకంగా వెళ్తున్నవాడు, వాడు అలా ఏం సంబంధం లేనివాడు, వాడెవడై ఉంటాడు. అందుని జీవితంలో నీకు తెలిసిన శత్రువులు ఉంటారు. నీకు శత్రువు అని మార్క్ లేబులింగ్ చేయబడిన శత్రువు ఉంటాడు. వాడితో యుద్ధం చేయడం ఈజీ. కానీ నీకు అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతికూలంగా ఉండే మిత్రుడే శత్రువే పక్కనే కూర్చుని ఉంటాడు, పక్కలో బల్లెంలా ఉంటాడు. వాడిని ఐడెంటిఫై చేయడము కష్టమే, వాడితో యుద్ధం చేయడం ఇంకా కష్టం. యుద్ధం చెయ్యాలో మానాలో కూడా తెలీదు. ఈ 2 శత్రువులు ఉన్నారు కదా. 3వ శత్రువు ఎవరండి? సౌజన్య గారు 3వ శత్రువు ఎవరంటే మనకి మనమే. సెల్ఫ్. అసలు ఈ ప్రపంచం అనుకున్నా పప్పులో కాలేస్తానని చెప్పలేదు. ఈ ప్రపంచంలో గొప్ప శత్రువు నీకు ఎవరు అంటే నువ్వే. ఓకే, నీకు నువ్వే మిత్రుడు కూడా.
ఎందుకనంటే ఎవడో వచ్చి మనల్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే పాడైపోతుంటాం, మనకి మనమే చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, మనకి మనమే దిగజారిపోతూ ఉంటాం, మనకి మనమే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, మనకి మనమే అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మనకి మనమే అవతలని అవమానించేస్తూ ఉంటాం, మనకి మనమే లూజ్ టంగ్తో ఉంటాం, మనకి మనమే ఎవరిని పడితే ఏది పడితే వాడిని తిట్టేస్తూ ఉంటాం, లేదా ఎమోషనల్గా వీక్ అయిపోయి ఫూల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి, వాడు పొగడాలి, వీడు పొగడాలి అంటుంటాం. ఏదైనా అడిదిరిది. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఎవరైతే నాలో ఉన్న శత్రువుని అర్థం చేసుకుని వాడిని కంట్రోల్లో పెడతాడో, ఎవరు కూడా పూర్తిగా మనలో ఉన్న నెగిటివిటీని పోగొట్టలేమండి. మనం మనుషులుగా ఉన్నంత వరకు, శవం అయ్యేంత వరకు మనలో ఉన్న నెగిటివిటీని మనం పోగొట్టలేం. అందునే ఐ థింక్ యండమూరి గారిని కూడా బుక్లో రాస్తారన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు అంటే 24/7లో 24 గంటల్లో 10 నిమిషాల పాటు మూర్ఖుడిగా ఉంటాడు అనుకుంటే. విజ్ఞుడు అంటే వివేకం ఉన్నవాడు ఆ 10 నిమిషాలు పెరగకుండా చూసుకుంటాడు అంటాడు, అంతేగాని తగ్గదని. ఓకే, ఆ 10 నిమిషాలు మూర్ఖత్వం అనేది పెరగకుండా చూసుకోవడమే తప్ప. అందుకని మనలో లోపాలు లేని చీరలు ఉంటాయేమో కానీ లోపాలు లేని మనిషి ఉండడు. లోపాలు ఉంటాయి. అందుకనే మీకు మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి అని పాట ఉంటుంది తెలుగులో. మామూలుగా మీకు యేసుక్రీస్తు సంబంధించిన కథలో భాగంగా చెప్తారు. సో అందుకని తప్పదు, తప్పులు చేయక తప్పదు, చిన్న చిన్న విమర్శలకు గురి కాక తప్పదు. ఒక మిస్టేక్ మరొకటో మన జీవితంలో మనం ఉండకుండా వెళ్లకుండా ఆపలేం. ఎవరు పర్ఫెక్ట్ ఉండలేరు. ఎగ్జాక్ట్లీ, భలే పదం చెప్పారు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ ఉండరు. అది కష్టం. హ్యూమన్స్, ఐ మీన్ ఎనీ లివింగ్ బీయింగ్ ఇస్ ఉండాలి కూడా పాసిబుల్, ఐ థింక్ సో. నేను ఉండాలని కూడా కోరుకోకూడదు. అండ్ ఇంకొకటి, మనల్ని వేలెత్తి చూపించేవాడు, మనలో లోపాలను ఎత్తి చూపించేవాడు మన వెల్ విషర్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? వాడు నిజంగా కనుక జెన్యూన్గా పనిచేస్తుంటే వెల్ విషరే. ఓకే, సో వాడిని మనం శత్రువుగా చూసుకోకూడదు. అంటే వాడు లేదా ఆమె మన యొక్క వేలెత్తి చూపించే క్రమంలో జెన్యూనిటీ ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా అన్నది పాయింట్. ఆ నిజాయితీ ఉందా లేదా అని వాడు మనసులోకి వెళ్ళి మీరేం చూడగలరా? అది కష్టం కదా, ఆ పవర్స్ మనుషులకు ఉండవుగా. అందుకు ఏం చేసిన ఆ జడ్జిమెంట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. ఎలా? హౌ? బుద్ధి. ఓకే, బుద్ధి గురించి ఏం చెప్తారో చెప్తాను మీకు. మనం ఏ పని అయితే చేస్తున్నామో అది రైటా రాంగా అని మనలో ఒకటి చెప్తారు కదా, వాడే బుద్ధి. సెల్ఫ్ వాయిస్ వినిపిస్తూ ఉంటారు, అటు వెళ్ళకరా, చేయకురా, అది తప్పురా అని. వాడే వినాలి. ఓకే. అండ్ కొంతమంది మనుషులకి ఏంటంటే ఏదైనా థింగ్స్ అంటే లైక్ షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ జీవితంలో ప్లేస్ ద మెయిన్ రోల్. కాకపోతే షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, అటు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, అంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉండొచ్చు. మేబీ అసలు వినడానికి కొంతమందికి లిజనింగ్ స్కిల్స్ అనేవి జీరో ఉంటాయి, వినరు. కొన్ని ఫ్రెండ్స్కి షేర్ చేసుకుందామా అంటే మళ్ళీ వాడికి చెప్తే అది ఎవరైనా కావచ్చు, ఐదర్ అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, ఈ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఛాన్స్ తీసుకుంటారేమో, ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలో స్టక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నవ్ డేస్. ఎందుకంటే ట్రస్ట్ అనేది పోయింది మనుషుల మీద. దాని బదులు అందుకే మధ్యకాలంలో అందరూ పెట్స్ 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 అని పెట్స్కి వెళ్తున్నారు. అయితే కుక్కల్ని లేదా మొక్కల్ని ప్రేమిస్తున్నారు. అవును, మనుషుల మీద కంటే దాన్ని అలా డైవర్ట్ చేస్తున్నారు. మరి ఎవరైతే అలాంటి పర్సన్స్ ఉన్నారో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు, ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్, అదే బయట వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? అసలు షేర్ చేసుకోవాలి అనే ఒకానొక లక్షణం నా దృష్టిలో అది బలహీనత, మూర్ఖత్వం, ఫూలిష్నెస్. అది ఇంకా చాలా ఉన్నాయి. మీరు తట్టుకోరని చెప్పి ఒకటే రెండు చెప్పా. చాలా ఫూలిష్ థింగ్ అన్నది. అంటే షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా. షేర్ చేసుకోకుండా కూడా నేను నా యొక్క ఆలోచనలని బ్యాలెన్స్ చేసుకోగలిగిన, దృఢత్వం చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నాడు గొప్పడు. అంటే డిపెండెన్సీ అనేది మనిషి జీవితంలో ఉండకూడదు. పదం అద్భుతం చెప్పారు, డిపెండెన్సీ ఉండకూడదు దేని మీద. నేను అది ఆడితో నేను షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉన్నా,
ఈ కైండ్ ఆఫ్ ఉండద్దు, ఉండకుండా ఉండడం మంచిది. దట్స్ డిపెండెన్స్. ఎందుకో కూడా చెప్తాను మీకు. మన యొక్క ఎమోషన్స్ని వెంటిలేట్ చేసుకోవడానికి ఇతరులతోటి మనం మాట్లాడతాం అనుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాం? అమ్మో, నాన్నో, అక్కో, అన్నయ్యో, మొగుడో, పెళ్ళామో, పిల్లలో, ఎక్సో, వయో, జడ్డో, ఫ్రెండో, క్లోజ్ నిట్ అంటాం. క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుతుంటాం. వీఆర్ షేరింగ్ అవర్ థాట్స్ విత్ ద పర్సన్స్ అరౌండ్ అస్. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళతోటి నేను మనసుని పంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సౌజన్య గారు, మీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. ఒక అమ్మాయి ప్రతి చిన్నది మీతో షేర్ చేసుకుంటూ మీ మీద పూర్తిగా డిపెండెంట్ అయిందండి. అంటే ఏంటి, వాడు ఇలా అన్నాడనో, లేదా ఆనందమో బాధో మొత్తం మీద. ఇంకొకళ్ళు ఉన్నారండి, ఏది షేర్ చేసుకోవాలో అవి షేర్ చేసుకుంటారు. 2 ఫ్రెండ్సే. ఓపెన్గా చెప్పండి, జనరల్గా కూడా చెప్పండి, అంటే మీరే అని కాకుండా చెప్పండి. ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ బర్డెన్ ఫీల్ అవుతారు మీరు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నాకు ఏమి ఇలా జరిగింది, నా బతికింత ఇలా జరిగింది, నన్ను ఏం చేయమంటావే, నన్ను కాస్త చూసుకోవే, నన్ను కాస్త మోటివేట్ చేయవే అంటున్నవాడు నీ బర్డెన్గా ఫీల్ అవుతావా? ఏ చెప్పాలో చెప్పి ఏం చెప్పకలా చెప్పకుండా టచ్ మీ నాట్తో ఉంటూ తామరాగమే నీటి బొట్టులాగా అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అలా ఉన్న వాళ్ళతో మీరు ఎక్కువ కంఫర్ట్గా ఉంటారా? కష్టమైన ప్రశ్న ఎందుకు అవుతుంది కూడా చెప్తాను మీకు. అంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కనుక ఇలా 2 ఉంటే కనుక మీరు కంగారు పడుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ప్రతిసారి యువతల వాళ్ళ కన్సోల్ చేసే మోడ్లోనే ఉండరు మీరు. మీకంటూ ఏదో బిజీ స్కెడ్యూల్, మీకంటూ ఏదో మూడ్ సింగింగ్, మీకంటూ ఏదో బాధ, మీకంటూ ఏదో ఆనందము, మీకంటూ ఏదో కష్టం. అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. మీన్ వైల్ యూ హ్యావ్ టు కన్సోల్ అదర్స్. అంటే యూ మే ఆర్ మే నాట్ గివ్ టైం. ఎగ్జాక్ట్లీ. ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటా. అందుకని ఎవరి పట్ల మనకు గౌరవం ఉంటుందంటే, ఎవరైతే నీ మీద డిపెండ్ అవ్వరో వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది. కావాలంటే చూడండి, ఓకే, ఎవరైతే అర్జెంటుగా నా కన్నీళ్లు తొడవడానికి అని నీ ఖర్చీఫ్ ఇస్తావా, నీ కొంగిస్తావా అంటాడో వాళ్ళని గౌరవం చూడం మనం. ఓకే. అందుకని జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ టు షేర్ విత్ సమ్వన్ అబౌట్ అవర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. కానీ ఏదైనా షేర్ చేసుకుంటేనే తగ్గుతుంది అని అంటారు కదా. షేర్ చేసుకునే తగ్గుతుంది అనుకున్నప్పుడు కుక్కల్ని పెంచుకో, ఓకే, మొక్కల్ని పెంచుకో, డైరీ రాయి, మంచి సంగీతం విను, అనాథాశ్రమానికి వెళ్ళు, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళు, టెంపుల్కి వెళ్ళు, మెడిటేషన్ చేయి, ప్రాణాయామం చేయి. సో నిన్ననే ఒక ఫ్రెండ్ని కలిసా, ఇట్స్ లాంగ్ టైం అయింది. నేను ఒక్కడనే ఉంటున్నా, నిద్ర పట్టట్లేదు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, మరి ఫోన్ చేయొచ్చు కదా అంటే, ఏమో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా, అందుకే లేదు, నేను నాలోనే ఉన్నాను అంటే. లైక్ ఇట్ రిఫ్లెక్ట్స్ కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే పర్సన్ చాలా లో ఉంటున్నారో ఎమోషనల్లీ, ఎవర్ ఎల్స్ సమ్ డిస్టర్బెన్సెస్ హ్యాపెనో, ప్రతి మనిషి జీవితంలో డిస్టర్బెన్సెస్ అవి అప్ అండ్ డౌన్స్ కామన్, డిస్టర్బెన్సెస్ అవి కామన్, ఐదర్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, ఏదైనా. సో దాన్ని షేర్ చేసుకుంటే తగ్గుతుంది కదరా, నేను ఉన్నా కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఇన్ కేస్ నేను అవైలబుల్ ఉన్నానా లేదా అనేది సెకండరీ. నేను బాధలో ఉన్నాను నాకు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అని నేను రిప్లై ఇచ్చా. నేను దీన్ని ఎలా అనలైజ్ చేస్తాను చూడండి. అంటే ఈజ్ ఇట్ రైట్, నేను చేసింది కరెక్టేనా? అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్లో ఉన్నదాన్ని జనరలైజ్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే. 2 ప్రతిసారి ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు. నేనే ఉంటున్నాను, నీ ఎమోషన్స్ని నీ వెంటిలేషన్ కోసం ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉండొద్దు. ఎవరైనా కన్సోల్ చేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. ఎవరూ లేకపోతే ఏడుస్తూ కూర్చోకు, అదే తప్పే. ఓకే. అందుని ఇందాక మీరు చెప్పినట్టుగా కళ్ళేంటి అలా అయిపోయినాయి, ఒళ్ళేంటి నీరసం పడిపోయినాయి, ఎందుకు ఇలా అయిపోయావు అని మనం క్వశ్చన్ చేస్తున్నామంటే వాడితో డల్గా ఉన్నాడని అర్థం. అంటే వెంటిలేషన్ లేదని అర్థం. నేను అదంటలేదు. అంటే అసలు జ్వరమే రాకుండా చేసుకో, వస్తే మెడిసిన్ వేసుకోవద్దు అంటలేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, నువ్వు సాధ్యమైనంత వరకు ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించుకో. ఓకే.
ఫస్ట్ పాయింట్. ఎమోషనల్ డిపెండెన్సీకి సంబంధించిన వెంటిలేషన్స్ నీకు ఉంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఓకే. కానీ వెంటిలేషన్ లేకుండా చచ్చిపోమంటలే. ఓకే, నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని నిన్ను నువ్వు కుంచుకోకు, బాధపడిపోకూడదు. దానికోసం నేను చెప్పాను చూడండి, చిన్న కైండ్ ఆఫ్ టిప్ ఏదన్నా ఉంటుంది. అది చెప్పాను కదండి, మొక్కలు పెంచుకోవడం కావచ్చు అండి, ఏదో పెట్స్ పెంచుకోవడం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, డైరీ రాసుకోవడం కాదు. ఒక మనిషి టచ్ ఆ టైము ఆ స్పెండ్ చేస్తేనే ఓకే అమ్మయ్య అని ఫీల్ అవుతారు చాలా మంది. ఎందుకంటే కొంతమందికి పెట్స్ ఇష్టం ఉండదు, మొక్కలు ఆ ప్లాంటింగ్ ఎవరు చేస్తాడు అవన్నీ క్లీనింగ్ అని వదిలేస్తారు. సో ఒక మనిషితో నేను మాట్లాడితేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనేది కొంతమంది మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మనకి కండిషన్ ఏం పెట్టాను చూడండి, అలాంటి మనుషులు దొరకని వాళ్ళకి అన్నాను నేను. అలాంటి మనుషులు దొరకని వాళ్ళకి ఓకే. ఆ మనిషి అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, అన్నయ్య కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. దొరికితే ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, దొరకకపోతే అంటున్నాను. లేదా దొరికిన ప్రతిసారి నీకు లభ్యం కాకపోతే అంటున్నాను. లేదా ఈ ప్రాసెస్లో నువ్వు ఏదైనా మోసానికి గురవుతావా చెక్ చేసుకో అంటున్నాను. అలాంటి వాళ్ళకి ఇస్తున్న సూచన ఇది. మెడిసిన్ ఎవరికి ఇస్తాం? రోగం వచ్చిన వాళ్ళకే. అసలు రోగమే రాకపోతే మెడిసిన్తో పని లేదు. అట్లా ఎవరైనా లభ్యం అంటే ఎవరో ఒకరితో నాకు కాస్త ఒక సాన్నిహిత్యం ఉండి, అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు ఉంటే ఎస్. కాకపోతే ఎంగేజ్ అవ్వాలి. కాకపోతే ఎవరు అనే క్వశ్చన్ కాకుండా ఏమిటి అనే క్వశ్చన్కి వెళ్ళమంటున్నాను. అంటే నాన్ హ్యూమన్స్ అంటున్నాను నేను. ఓకే, అక్కడ ఎంగేజ్ అయ్యేది పర్సన్స్ తో కాకుండా ఇవాళ సమస్యలు అక్కడే వస్తున్నాయి కదా. ఇవాళ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అనుకుంటున్నారండి? మనందరం ఎక్కడ 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 ఏమంటారంటే ఇది పడిపోయి చెప్పమంటారండి. మనందరికీ ఎప్రిషియేషన్ సిండ్రోమ్ ఉంటుంది, వాడు ఉందండి. అటెన్షన్ సిండ్రోమ్ అండి. ఓకే, అప్రిసియేషన్, అటెన్షన్. ఎప్రిషియేషన్ అంటే ఎవడెవడు పొగడాలి పొద్దుంచి ఈవినింగ్ వరకు. అటెన్షన్ అంటే మన అందరూ చూడాలి. ఇక్కడ బతుకుతున్నాం మనం అండి, అటెన్షన్ గ్రాబింగ్ కావాలి అని. అక్కడ బతుకుతాం మనం అండి. అందుకని మనందరి జీవితాల్లోనూ ఈ అటెన్షను, ఈ ఎప్రిషియేషన్ దగ్గర ఎప్పుడైతే మనం ఉండిపోయామో అక్కడ మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఓకే, ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఒక పెర్ఫెక్ట్ పర్సనాలిటీ ఉంటే సాధ్యం అవుతుంది. పెర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పండి అంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడమే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఆ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ వండర్ఫుల్ వెపన్ అంటాను నేను చాలా విషయాలకి. ఓకే, సో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అని బాధపడే కంటే ఆ షేరింగ్ అనే థాట్ని పక్కన పెట్టి ఇంకెలా ఎంగేజ్ అవ్వాలి అనేది అది ఆలోచించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ యొక్క ప్రెజెన్స్ని, నీ యొక్క స్నేహాన్ని గొప్పగా చేసుకో. ఓకే, అప్పుడు గొడవ లేదు కదా. లేదు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకటి నీకు వెంటిలేషను, హ్యూమన్ రిలేషన్ ఉండి అది టాక్సిక్ రిలేషన్ కాకుండా ఉన్నదైతే నాకు అభ్యంతరం లేదు. ఓకే, అంటే కొంతమందికి షేర్ చేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ వీడు ఎలా అర్థం చేసుకుంటాడు, లేదా అంటే ఎదుటి వ్యక్తి, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఇక్కడ ఆపోజిట్ పర్సన్, ఏ జెండర్తో సంబంధం లేకుండా షేర్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారా, చేసుకోరా? చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే ఏంటి, మళ్ళీ ఇంకేదన్నా ఇది వేరే వాళ్ళకి షేర్ చేస్తారా? ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఎనాలజీ చెప్తానండి. ఓకే, ఒక దేశ ప్రధానమంత్రి, లేదా ఒక రాజ్యానికి చక్రవర్తి, లేదా ఒక గొప్ప కంపెనీకి పెద్ద అంటే చైర్మన్ అనుకుందాం. వాళ్ళకి షేర్ చేసుకోవాలని ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను, బాధను, కన్నీళ్లను షేర్ చేసుకోవాలని ఎవరున్నారని వెతుకుతారా అంటే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, వెతకరాను. ఫ్రెండ్స్ వేరు, ఆత్మీయులు వేరు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వేరు. నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాదు. అందుకని బాగా జీవితంలో పైకి ఎదిగిన వ్యక్తికి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే డాక్టర్లు, లీగల్ ప్రాబ్లం వస్తే లాయర్లు, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వస్తే సివిల్ ఇంజనీర్లు ఉంటారేమో, కానీ ఎమోషన్ వస్తే వెంటిలేషన్ కోసం ఒక ఫ్రెండు, సాయంత్రం బాతాఖానీకి ఇంకొక ఫ్రెండు, ఇవెవరు ఉండరు. జీవితంలో నువ్వు ఎదగడం మొదలు పెడితే ఫ్రెండ్స్ తగ్గుతారు.
నేను మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అంటే అన్నెసెసరీ సిల్లీ టైం పాస్ బ్యాచ్ గురించి మాట్లాడుతాను నేను. వాళ్ళు ఉండరు, అడ్వైజర్స్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారు. అంటే ఆ హై లెవెల్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది కౌంటబుల్ ఉంటారు. కానీ జనరల్గా ఇలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, నాకు ఎవరు షేర్ చేసుకోవడానికి లేరు, నాకు బోర్ కొడుతోంది, నాకు ఇలా ఉంది, నేను డల్గా ఉన్నాను, నాకేం చాలా అర్థం కావట్లేదు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇలా చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే నేనేమంటానంటే వాళ్ళకి ఒక పాట వినిపిస్తాను. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఓకే, నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నీకు నువ్వు కింగ్డమ్ పెట్టుకో అబ్బా, దానికి విజ్డమ్ ఏర్పరచుకో, అంతే తప్ప ఎమోషనల్ ఫూల్ అవ్వద్దు. ఓకే, డోంట్ బి ఎమోషనల్లీ ఫూల్. సో అండ్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, అంతే. అంటే ఎమోషనల్లీ. సో సెల్ఫ్గా అంటే లైక్ ఇన్ కేస్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే అద ముందుకెళ్ళి ఆరెల్స్ ఎవరితో అయితే మనం షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ పిక్స్ తీసుకుని ఫోటో తీసుకుని ఇలా అనుకుంటున్నానని షేర్ ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా మేనేజ్ చేసుకోవచ్చా? ఎందుకు అసలు అంతే నేనేమంటానంటే అసలు హెల్దీ ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఇప్పుడు కొంచెం ఫిజికల్గా ఒబేస్ అవుతున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి యోగా చేసి చక్కగా అవడం బెస్ట్ అంటారా? లేకపోతే ఎవరో ఇంజెక్షన్ పొడుస్తారట, ఇలా పొడిచిన అరగంటకే సన్నపడిపోతావు అనడం బెస్ట్ అంటారా? ఏదైనా హెల్దీ వే బెస్ట్ కదా. అంతేగా నేను మాట్లాడుతుంది హెల్దీ వే గురించే. జీవితంలో అన్నీ హెల్దీగా ఉండాలండి. హెల్దీ రిలేషన్స్ అండి, హెల్దీ ఎర్నింగ్ అండి, హెల్దీ లెర్నింగ్ అండి, హెల్దీ యాక్షన్స్ అండి, హెల్దీ బిహేవియర్ అండి, హెల్దీ రిలేషన్షిప్స్ అండి. నేను మాట్లాడుతున్న దాని గురించి. ఎవ్రీథింగ్ హెల్దీ అండ్ హైజీనిక్. సో తన హెల్త్కి ఏది మంచిది అనేది అది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది ఈ మధ్యకాలంలో బోర్ కొట్టేస్తుందిరా, ఎక్కడికైనా వెళ్దాము, సో ఫీలింగ్ బోర్డ్ అని చెప్పేసి అని అంటారు. సో వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్? జీవితం అనేది చాలా విలువైనది, గొప్పది అని అర్థం చేసుకున్న వాళ్ళకి బోర్డం ఉండదు. నా ఇంటిని నేను, అది అద్దిల్లేనా కావచ్చు, బుజ్జిల్లేనా కావచ్చు, చిన్న గదేనా కావచ్చు, నా ఇంటిని నేను అందంగా అమర్చుకోవడంలో ఒక అత్యద్భుతమైన ఆస్వాదనీయత నాకు కలిగింది అనుకున్న వాడికి బోర్డం ఉండదు. అలా నన్ను నేను చాలా అందంగా అలంకరించుకుంటూ అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న వాడికి బోర్డం ఉండదు. జీవితంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరిస్తూ ఆనందంగా ముందుకు వెళ్ళడానికి ఉండదు, బోర్డం ఉండదు. మంచి మంచి అలవాట్లు, పుస్తకాలు చదవడం కావచ్చు, గుడికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఏదో మెడిటేషన్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా సరే ఉన్నవాడికి బోర్డం ఉండదు. వాడి మీద వీడి మీద చాడీలు చెప్పని వాళ్ళకి బోర్డం ఉండదు. అసలు జీవితంలో నువ్వు ఎందుకు పుట్టావో అర్థం చేసుకుంటే బోర్డం ఉండదు. జీవితం అనేది చాలా గొప్పదని, నీకు చాలా ఇవ్వబడ్డాయని, నువ్వే ఆల్రెడీ ఒక వెపనని, మన కన్ను కోట్ల విలువైనది, మన దేహంలోని అవయవాలే కోటాను కోట్ల విలువైనవి. ఇంత ఆరోగ్యంగా, ఇంత అత్యద్భుతంగా, ఇంత మహోన్నతమైన జీవిత అవకాశాలు మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని మనం కనుక అర్థం చేసుకోలేనప్పుడు బోర్డం ఫీల్ అవుతాం. అందులో బోర్డం ఎవరికి ఉంటుందంటే ఎవరికైతే జీవితపు విలువ తెలియదో వాళ్ళకు ఉంటుంది, ఎవరికైతే జీవితం విలువ తెలిసిందో వాళ్ళకు ఉండదు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. అన్నం తినేటప్పుడు ఏ మతంలో అయినా ఉంటుందండి, ఎనీ మతంలో అన్నం తినేటప్పుడు జస్ట్ ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు దైవనామ స్మరణ చేయమన్నారు. అవునా కాదండి? ప్రైజ్ ద లార్డ్ అనండి, లేకపోతే ఎందుకు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అంటారు కదా. ఎందుకు చెప్పమంటారా? ఈ క్షణం ఇది నాకు దక్కింది, ఇది దక్కన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి, నాకు షూస్ లేవని ఏడ్చాను, ఎంతవరకు అంటే కాళ్ళు లేని వ్యక్తి నాకు కనిపించేంత వరకు అని. కాళ్ళే లేవు వాళ్ళకి. అది గోరంత దీపం సినిమాలోనూ ముత్యాల ముగ్గు సినిమాలో డైలాగ్ ఉంటుందండి. ఏంటంటే కాలికి వచ్చిందని బాధపడకు, కంటికి రాలేదని ఆనందించు అని.
గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు, జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు, నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి, చుట్టూ కాకుల రొదలో నీ మౌనమే నీకు వెలుగు. అందుకని నేనైతే ఏమంటానంటే బోర్డం ఏంటండి, యూ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ వెల్త్, యూ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ వరాలు, అంటే నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు దేవుడు. ఇంక దేనికండి బోరడం, దేనికి బాధపడాలి? ఆ బోరడం ఎవరంటున్నారంటే ఎక్కువగా అన్నీ ఉన్నవాళ్ళు, జీవితాన్ని తక్కువగా చూసిన వాళ్ళు. అక్కడ ఎక్కువ అవడం, ఇక్కడ తక్కువ అప్రోచ్, రెండు సెట్ చేస్తే బోర్డం ఉండదు, ఓన్లీ జోరడమే ఉంటుంది. సో నైస్ అఖిల్ గారు. సో లైక్ అంటే ఒక మనిషి తన జీవితాన్ని అద్భుతంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా బ్రతకాలి, అండ్ అంటే చాలా జీవిత సత్యాలు ఉన్నాయి ఇందులో వింటే మాత్రం అర్థం చేసుకుంటే. సో హోప్ సో ఇది విన్న వాళ్ళందరూ కూడా వారి వారి జీవితాల్ని ఆనందమయం చేసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా, అది ఎమోషనల్లీ కావచ్చు ఏ విధంగా అయినా అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.